హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మామూస్ ఫుడ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చేపల ఫ్రై అండి. చేపల్ని ఎలా వండుకున్నా టేస్ట్ అదిరిపోతుంది. ఇక చేపల ఫ్రై అయితే టేస్ట్ అలా ఇలా కాదండి, చాలా బావుంటుంది. చేపల ఫ్రై ఎవరు చేసినా ఒకేలా ఉంటుంది. కానీ మసాలాలు చేయడమే వేరు. మనం చేపల ఫ్రైని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈజీగా ఎలా చేయాలో మన వీడియోలోకెళ్ళి చూసేద్దాం. నేను రోహు పెద్ద చేపల్ని తీసుకున్నాను. వీటిని గండి చేప అంటారు. వీటిలో చిన్న చేప, పెద్ద చేప ఉంటుంది. చిన్న చేపలో వచ్చేసి ఎక్కువగా ముళ్ళులుంటాయి. పెద్ద చేపలో వచ్చేసి తక్కువగా ముళ్ళులుంటాయి. నేను పెద్ద చేప తీసుకున్నానండి. వీటిని సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంలో కట్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి. వీటిని ఎక్కువగా కలపకుండా 3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలో ఉన్న నీచు పోవడాని కోసం పసుపు, ఉప్పు వేసుకొని మొత్తానికి అంటించే విధంగా రాసేసుకొని మరొకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి 3 అల్లం ముక్కలు, 5 ఎల్లిపాయలు, కాసిన్ని మిరియాలు, 2 దాల్చిన చెక్క, 1 స్పూన్ సోంపు. ఈ సోంపు వేయడం వలన మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది ఆప్షనల్ అండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు. వీటన్నిటిని కచ్చపిచ్చగా మిక్స్ చేసుకొని ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 స్పూన్ల కారం పొడి, 1/2 స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా, 1 చెక్క నిమ్మరసం దీంట్లో మొత్తం వేసేసుకొని కలిసేటట్టుగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం. ఇది పేస్ట్ వచ్చేలాగున కొంచెం వాటర్ పోసేసుకొని పేస్ట్ లాగా మనం రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకు వస్తే మనకి చేపలకి మంచిగా మసాలా పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేపల్ని దీంట్లో వేసేసుకొని ఈ పేస్ట్ అనేది దీనికి మొత్తం అంటించే విధంగా రాసేసుకోవాలి. మనకు ఎంత ఎక్కువగా దీని మీద రాసేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. అలాగే మిగిలిన ముక్కలకి ఈ విధంగానే రాసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. దీనిపై మూత పెట్టి ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. 1 అవర్ తర్వాత చూడండి, మనకి ప్రతి ముక్కకి ఉప్పు, కారం, మసాలాలు మంచిగా పట్టి ఉంది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఫ్రై పాన్ పెట్టుకొని మనకు కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ దీనికి ఆయిల్ అవసరం లేదండి. ఆయిల్ వేడయ్యాక స్లిమ్లో పెట్టి మనం దీంట్లో మెల్లిగా ముక్కలని వేసేసుకోవాలి. మనం ఎప్పుడైనా కానీ ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మన కింద అడుగు భాగం మాడిపోతుంది. జాగ్రత్తగా స్లిమ్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. వీటిని వేసిన వెంటనే కదపకుండా ఒక 3 మినిట్స్ మీరు అలానే ఉంచండి. వెంటనే తీసినట్లయితే ముక్క అనేది విరిగిపోతుంది. 3 మినిట్స్ తర్వాత మనము మరొక వైపుకు తిప్పేసుకోవాలి. ఈ చేపలు మెత్తగా ఉంటాయి కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయండి. లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనకి చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. వీటిని మెల్లగా తీసి ఆయిల్ లేకుండా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఈ చేపలు వేడివేడిగా ఉన్నప్పుడే తినేస్తే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఈ పాన్లో ఉన్న మసాలా ఉంది కదండి, వీటిని చేపలతో పాటు తినేస్తే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారా? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.